చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరు లేరు ఎంప్లాయీస్. హాయ్ బ్రో. హాయ్. ఏంటి ఇక్కడ వచ్చారు? ఏం లేదు బ్రో, మీ బాస్ ఫోన్ చేశాడు. మనకు ఐ కార్స్లో ఒక 30 కార్స్ ఒక న్యూ స్టాక్ వచ్చాయని చెప్పి. అవును, వచ్చాయి. ఏ కార్స్ ఉన్నాయి మన దగ్గర? అన్ని కార్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పటిలో ఇదే కార్ అని కాకుండా ప్రతి కార్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మీకు చూపిస్తాను నేను. అవునా? కార్ లో బడ్జెట్లో ఉన్నాయి కార్స్ 2 to 7 lakhs. మీకు 3 lakhs నుంచి 10 lakhs అన్ని వెహికల్ చూపిస్తాను. చలో చూద్దాం సార్. మనకి i20లో చాలా మంది 4 lakhs బడ్జెట్లో అడుగుతున్నారు. అంటే 4 lakhs బడ్జెట్లో ఒక 13-14 మోడల్ ఏమైనా వెహికల్స్ ఉంటాయి చూడండి సార్ డీజిల్లో అని. వాళ్ళ కోసం నేను చెప్పి ఈ వెహికల్ తీసుకొచ్చాం సార్. ఇది వచ్చేసి 2013 మోడల్ 14 రిజిస్ట్రేషన్ స్పోర్ట్స్ డీజిల్ వేరియంట్ అనమాట. 91,000 తిరిగింది సార్ వెహికల్. ఇది 495 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. మనకి 430 బడ్జెట్లో ఇస్తారు సార్. 4,30,000 బడ్జెట్లో వస్తుందా? అవును సార్. మోడల్ 2013 మోడల్ 14 రిజిస్ట్రేషన్ స్పోర్ట్స్. ఇది విత్ ఎలో వీల్స్ ఎక్స్ట్రా ఫిటెడ్ బండి. చాలా బాగుంది చూడండి. ఓకే, ఒకసారి ఇంటీరియర్ చూద్దామా? సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అట్లనే టచ్ స్క్రీన్ సిస్టమ్ కూడా వేయించుకున్నారు. రివర్ కేస్ కెమెరా ఉంటుంది. ఎంతనో ప్రైస్? ఇది 430 బడ్జెట్లో ఇస్తారు సార్. సో 2013 మోడల్ 4,30,000 బడ్జెట్లో వస్తుంది. అవును సార్. చాలా అంటే చాలా బాగుంది కారు సార్. మనకి చాలా మంది షిఫ్ట్ డిజైర్లో పెట్రోల్ వెహికల్ అడుగుతున్నారు సార్. డీజిల్ అంతా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు, పెట్రోల్ వెహికల్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్పి ఈ వెహికల్ సార్ 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్ మారుతి షిఫ్ట్ డిజైర్ VXA సార్. ఇది 79,000 తిరిగింది సార్ బండి. 535 నెగోషియబుల్ చెప్తున్నారు. 470 బడ్జెట్లో ఇస్తారు సార్. ఓకే, మోడల్ ఏదన్నా? 2014 మోడల్ 15 రిజిస్ట్రేషన్. సో 2014 మోడల్ 4,70,000 బడ్జెట్లో వస్తుంది. కారు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు. అన్న రిపేర్ ఏముండదు కదా? రిపేర్ ఏం లేదు సార్. మనం తీసుకొని జస్ట్ ఒక జనరల్ సర్వీస్ చేసుకొని వాడుకోవాలి అంతే. ఓకే. సో మారుతి స్విఫ్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో 2015 మోడల్ మనకు 4.7 బడ్జెట్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కారు. అన్న ఇంకా సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఏమన్నా కార్స్? అదే సార్. మనకి బిల్డ్ క్వాలిటీలో అంటే మనకు ఒకటే గుర్తొస్తుంది సార్, వోక్స్ వ్యాగన్ లేదంటే స్కోడా. మనకు అదే వోక్స్ వ్యాగన్లో ఆటోమేటిక్ ఉంది మన దగ్గర. వోక్స్ వ్యాగన్ వెంటో ఇది హైలైన్ సార్. టాప్ ఎండ్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ 2013 మోడల్ 67,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్. 535 నెగోషియబుల్ చెప్తున్నారు సార్. 480 బడ్జెట్లో ఇస్తారు. మోడల్ 2013 మోడల్ సార్. సో 2013 మోడల్ మనకు 4.8 బడ్జెట్లో వస్తుంది. 4,80,000 బడ్జెట్లో వస్తుంది. కారు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ కండిషన్ ఎంత ఉంటుంది? టైర్స్ బ్రాండ్ న్యూ సార్. అవి బ్రాండ్ న్యూ ఉందా? అవును. పెట్రోలే కదా? పెట్రోల్ ఆటోమేటిక్. సో పెట్రోల్ ఆటోమేటిక్. ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి పెట్రోల్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. మనకు బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పరంగా 4 స్టార్ రేటింగ్ ఉంటుంది. చెప్పండి ఇదే మోడల్ సార్. మనకి చాలా మంది షిఫ్ట్ డిజైర్లో జెన్యూన్ వెహికల్ అడుగుతున్నారు. అంటే మనకు షోరూమ్ ట్రాక్ ఉందా లేకుంటే రీడింగ్ గ్యారంటీ ఉందా అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ సార్. స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్ VDI. ఇది 76,000 జెన్యూన్గా తిరిగింది బండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ తీసుకెళ్ళండి, మేము 100% గ్యారంటీ దానికి. చెప్పండి. 535 నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకి డెడ్ అండ్ ఫైనల్ 470 బడ్జెట్లో. 470. ఓకే. సో 2013 మోడల్ VDI డీజిల్ సార్ ఇది. ఓకే రైట్. ఇంకేమున్నాయి సార్? అలానే మనం చూసుకున్నట్టయితే హోండా అమ్మేది సార్. చాలా మంది డీజిల్ ఆటోమేటిక్లో మనకు అడుగుతున్నారు. అది వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ మనం చూపిస్తున్నాము. ఇది కూడా మీకు 54,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది సార్ బండి. డీజిల్ వేరియంట్ ఇది. డీజిల్ MSS ఆటోమేటిక్ అనమాట. ఇది ఫుల్ టాప్ ఎండ్. మళ్ళీ మనకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. 820 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. 720 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. సో గైస్ విన్నారా? మనకు 2018 మోడల్ 7,20,000 7,20,000 బడ్జెట్లో వస్తుంది. కారు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమన్నాయి? అలానే చూసుకున్నట్టయితే సార్ మీకు ఇంకోటి ఓన్జా అమ్మేది సార్. ఇప్పుడు షిఫ్ట్ బడ్జెట్లో కొంతమంది వస్తారు. షిఫ్ట్ డిజైర్ బడ్జెట్లో కొంతమంది వస్తారు. వాళ్ళకి ఆ రేట్ వర్కౌట్ కాకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్ సార్ వాళ్ళకి. ఇది వచ్చేసి 2015 మోడల్ SMT అనమాట. మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎలోవీల్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి మీకు 78,000 జెన్యూన్ తిరిగింది సార్. ఈ వెహికల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీ షోరూమ్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 525 నెగోషియబుల్ చెప్తున్నాం సార్. 450 ఆ బడ్జెట్లో ఇస్తారు. 450 పర్లేదు, మంచి ప్రైస్ కదా. 15 మోడల్లో మనకి 450 బడ్జెట్లో ఇది రాదు. మనకి షిఫ్ట్ లేవి రావు. ఇదైతే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమన్నా సార్? ఇప్పుడు ఈ వెహికల్ కూడా మనకి ఈ రోజు వచ్చింది సార్. అంటే నేను ప్రతి ఒక్క వెహికల్ ఎందుకు నేను ఈ రోజు వచ్చిందని మెన్షన్ చేస్తున్నానని చెప్తే అవన్నీ ఈ రోజు వచ్చాయి కాబట్టి ఫ్రెష్ స్టాక్ అనమాట. ఓల్డ్ స్టాక్ ఏం లేదు మన దగ్గర. ఫ్రెష్ స్టాక్ ఇది. ఇది వచ్చేసి 2016 మోడల్ ఇటియోస్ GD. ఇది మనకు డిక్కీ వస్తుంది సార్. వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. 91,000 తిరిగింది. 580 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. ఇది వచ్చేసి మనకి 520 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. మోడల్ 2016 మోడల్ డీజిల్ వెహికల్ సార్ ఇది. ఓకే. సో గైస్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది. 2016 మోడల్. ప్రైస్ ఎంత? 580 బడ్జెట్లో ఉంది సార్. 520కి అలా ఇస్తారు. టయోటో ఇతిహాస్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టచ్ స్క్రీన్గా ఉంటుంది. ఇందులో 5,20,000 బడ్జెట్లో వస్తుంది. 2016 మోడల్. ఎవరికైతే టయోటో ఇతిహాస్ కావాలి ట్యాక్సీ ప్లేట్స్కి అయితే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. అన్న పెట్రోల్ డీజిల్? ఇది డీజిల్ సార్. ఇది సో డీజిల్ వేరియంట్ మనకు రేర్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సార్. చాలామంది చిన్న ఫ్యామిలీ కోసం
ఒక నలుగురు ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కోసం చిన్న ఆటోమేటిక్ వెహికల్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి మారుతి VXi ప్లస్ సార్ ఇది ఆల్టో K10 అనమాట. ఇది వచ్చేసి మనకి 12,000 తిరిగింది సార్, ఓన్లీ 12,000 తిరిగింది. 2018 మోడలు. ఇది వచ్చేసి 450 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకు వచ్చేసి 390 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. 3,90,000. అవును సార్. మోడల్ 2018 మోడల్. సో గైస్ 2018 మోడల్ ఆటోమేటిక్ 3.9 lakhs అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిద్దాం. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సో మనకు ఆటోమేటిక్ ఇది. సో టచ్ స్క్రీన్ ఏం లేవు, బట్ చాలా బాగుంది కారు. సార్ రేర్ సైడ్ చూడొచ్చు, రేర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సో ఇది వచ్చేసి టియాగో సార్, ఇది 2020 మోడల్. ఇది వచ్చేసి మనకి 60,000 తిరిగింది. రెడ్ కలర్లో ఉంది, అంటే రెడ్ అంటే ఇది ఒక ఫ్రేమ్ రెడ్ అనమాట. మనకి ఒక ఆరెంజ్ టైప్లో ఆ కలర్లో వస్తుంది. XT వేరియంట్ ఇది. 635 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకి ఇది 570 బడ్జెట్లో ఇస్తారు, పెట్రోల్ వేరియంట్. 570? అవును సార్. సో గైస్ 5,70,000 బడ్జెట్లో వస్తుంది టాటా టియాగో. సో మాన్యువలే కదా? మాన్యువలే సార్. సార్ ఇది వచ్చేసి మనకి హ్యుండై ఎక్సెంట్. చాలామంది మనకి హ్యుండైలో ఎక్సెంట్ డీజిల్ వెహికల్ అడుగుతారు సార్, టాప్ ఎండ్ వేరియంట్. వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్. ఇది వచ్చేసి హ్యుండై ఎక్సెంట్ సార్. ఇది వచ్చేసి మనకి 2017 మోడల్, 70,000 తిరిగింది. 585 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. ఇది మనకి 520 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. ఓకే. మోడల్ 2017 మోడల్. 2017 మోడల్ మనకు 5.2 బడ్జెట్లో వస్తుంది. కార్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేదు. పెట్రోలే కదా? డీజిల్ సార్. సార్ చాలామంది మనకి తక్కువ బడ్జెట్లో హ్యుండై వెహికల్ అడుగుతారు. హ్యుండైలో డీజిల్ వేరియంట్ ఏదైనా గ్రాండ్ ఐటెన్ ఉందా సార్ చెప్పండి అంటున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ సార్. హ్యుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ డీజిల్ సార్. ఇది 2018 మోడల్, 56,000 జెన్యూన్ తిరిగింది సార్ వెహికల్. ఇది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, రీడింగ్ ట్యాంపర్ లేదు. ఓన్లీ 56,000 తిరిగింది సార్. ఇది 585 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. 520 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. మోడల్ 2018 మోడల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది. సో గాయస్ విన్నారా, మనకు 2018 మోడల్ 5.2 బడ్జెట్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కారు, చూడొచ్చు మీరు. టైర్స్ కూడా బ్రాండ్ న్యూ ఉన్నాయి సార్, చెక్ చేయొచ్చు మీరు. అవునా సార్? కియాలో సార్ మనకి చాలా మంది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఉన్న వెహికల్, డీజిల్ వెహికల్, కొంచెం తక్కువ తిరిగిన వెహికల్, మనకు ఒక 13 lakhs బడ్జెట్లో అలా చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ వెహికల్ సార్. ఇది కియా సోనెట్ STX సార్. ఇది వచ్చేసి మీకు సన్ రూఫ్ వస్తుంది, అన్నీ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ దీంట్లో. ఇది వచ్చేసి మనకి 16,000 తిరిగింది బండి. 2020 మోడల్ 16,000 తిరిగింది సార్. రెడ్ కలర్లో ఉంది వెహికల్. ఇది 1350 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. మనకు వచ్చేసి 1250 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. మోడల్ 2020 మోడల్ సార్. సో కియా సోనెట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంకేమంటే ఫీచర్స్ ఇందులో సార్? మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మొత్తం ఇంటర్నెట్ మొత్తం ఉంటుంది దీంట్లో. మీకు చెప్పు ఉంటుంది అన్నమాట, దాంట్లో మొత్తం మీకు A to Z వస్తుంది. అంతా వాయిస్ కంట్రోల్తో అయిపోతుంది సార్. ఓకే. ఒకసారి రేర్ ఎలా ఉంది చూడొచ్చు మనం. రేర్ సీట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు కారు. సో రేర్ చూడొచ్చు, కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సో గూడ్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా ఎక్కువ గూడ్ స్పేస్ ఉంటుంది ఇందులో. సన్ రూఫ్ ఉంటుందా? సన్ రూఫ్ ఉంటుంది దీనికి. ఓకే. చెప్పండి, ఇంకా మ్యాక్సిమం ఎంత ప్రైస్ వస్తుంది సార్? 2020 మోడల్ సార్. ఇది వచ్చేసి మనకి 16,000 తిరిగింది అనమాట. 1350 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. 1250 బడ్జెట్లో ఇస్తారు సార్. ఓకే సార్. ఇంకా లో బడ్జెట్లో ఐటమ్ ఏమన్నాయా? ఉన్నాయి సార్. లో బడ్జెట్లో మనకు ఒక 13 మోడల్, ఒక 380 ఆ బడ్జెట్లో ఉంది. అది వచ్చేసి ఇదే సార్. ఇది వచ్చేసి i20 మ్యాగ్నా. ఇది 2013 మోడల్, పెట్రోల్ వేరియంట్, 88,000 తిరిగింది. 440 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. 380 ఆ బడ్జెట్లో ఇస్తారు. 3,80,000? అవును సార్. సో గాయస్ చూడొచ్చు, 3.8 lakh బడ్జెట్లో వస్తుంది. కార్ చాలా బాగుంది. కార్ రిపేర్ ఏం లేదు సార్. తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జనరల్ సర్వీస్ అనేది చేయించుకోవాలి, అంతే. అంతేనా? అంతే సార్. రైట్. నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ నియోస్ సార్. ఇది నియోస్లో కార్పొరేట్ అనమాట. అంటే ఇప్పుడు స్పోర్ట్స్, యాస్టా అట్లా కాకుండా ఇది కార్పొరేట్ అనమాట. దీని వేరియంట్ వేరు. ఇది వచ్చేసి మనకి 2022 మోడల్, 23 రిజిస్ట్రేషన్ సార్. ఇది 16,000 తిరిగింది బండి. అవునా? 16,000 తిరిగింది సార్. ఇది 750 అలా చెప్తున్నారు. 680 ఆ బడ్జెట్లో ఇస్తారు సార్. 680 వస్తుంది. అవును సార్. 23 మోడల్. 23 మోడల్. ఓకే. 22 మోడల్, 23 రిజిస్ట్రేషన్ అది. అవునా? ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్? న్యూ కార్ వచ్చేసి 950 అలా ఉంది సార్. 950 ఉందా? అవును. సో గాయస్ 2022 మోడల్ ఇది 6.8 బడ్జెట్లో వస్తుంది. కార్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. బ్రాండ్ న్యూలో సియాస్ అడుగుతున్నారు చాలామంది పెట్రోల్లో. అది వచ్చేసి 2023 మోడల్ సార్. ఇది డెల్టా 23 మోడల్. డెల్టా బేస్ వేరియంట్, కానీ దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎలో వీల్స్, మీకు రివర్స్ స్క్రీన్ సిస్టము, మీకు PPF వేయించారు సార్ వెహికల్. PPF కోటింగ్ ఉంది. మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వెహికల్. ఓన్లీ 10,000 తిరిగింది సార్. 23 మోడల్. ఓన్లీ డ్రైవింగ్ 10,000. 1085 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. మనకి 10 లక్షల బడ్జెట్లో ఇస్తారు సార్.
ఓకే మోడల్ అయితే 23 మోడల్ సార్. 2023 మోడల్ జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ మాత్రమే 10 లక్షల బడ్జెట్లో వస్తుంది. ఎవరికైతే 10 లాక్ బడ్జెట్లో కావాలి బ్రాండ్ న్యూ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. 10,000 ఇంటీరియర్ ఎలా ఉందో చూపిద్దాం మీకు. సో గైస్ మారుతి సియాజ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 2023 మోడల్ జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ మాత్రమే. కార్ అయితే మనకు కొత్త కార్ లాగా కనిపిస్తుంది. ఇంకేమైనా ఫీచర్స్ ఇందులో సార్? మనకి రివర్స్ కెమెరా సిస్టమ్ ఉంటుంది సార్, టచ్ స్క్రీన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, మీకు షేరింగ్ కంట్రోల్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి సార్ వెహికల్లో. ప్రాబ్లం లేదు మనకి. ఎంత 10,000 కిలోమీటర్లు తిరిగింది అంతేనా? ఓన్లీ 10,000 తిరిగింది సార్. ఓకే సో రేర్ సీట్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. సో 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, చాలా తక్కువ తిరిగింది. ఎవరికైతే కొత్త కార్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సార్. ఇది నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ సార్. మీకు ఎందుకు ఇవన్నీ షిఫ్ట్ డిజైర్లో మీకు చూపిస్తున్నానంటే కంప్లీట్గా మనకి ఈ రోజే వచ్చాయి వెహికల్స్ అన్ని. మీకు ఈరోజు చేసే వీడియోలో అన్ని కార్స్ వచ్చేసి ఈ రోజే వచ్చాయన్నమాట. అందుకే మీకు ఇవే కార్స్ నేను చూపిస్తున్నాను. లేటెస్ట్ వేరియంట్, లేటెస్ట్ కార్స్ ఇవి. ఇవి వచ్చేసి 2015 మోడల్ సార్, పెట్రోల్ VXI. ఇది 86,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్లో ఉంది బండి. 580 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకు 5 lakhs బడ్జెట్లో ఇస్తారు సార్. 2015 మోడల్ 5 లాక్ బడ్జెట్లో వస్తుంది. కారు చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సార్ వెహికల్. అవునా? అవును. సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు, అంత నీట్గా అయితే ఉంది. సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇందాక మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు దినేష్తో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.